నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. శావిలియాపురం మండలం గంటవారిపాలెం వద్ద ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి. ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న సురేష్ ను అభినందించిన చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వర్లు. జగన్ స్వార్థ రాజకీయం కోసం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా వినుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ 2014-19లో సీఎంగా చంద్రబాబు వేసిన పునాదులను కుప్పకూల్చిన విధ్వంసకారి జగన్ అని, అదేవిధంగా 10.50 లక్షల కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారో ఏం చేశారో కూడా తెలియని దుస్థితిలో జగన్ అని జీవి విమర్శించారు. అప్పులు పెండింగ్ బకాయిలతో జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి బడ్జెట్ 3 లక్షల కోట్లు అయితే జగన్ అప్పులకు ఏడాదికి 71,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందని జీవి విమర్శించారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించాడు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక విధ్వంసాలు సృష్టించాడు. రాష్ట్రంలో 10,50,000 కోట్ల పైన రాష్ట్రాన్ని అప్పులు చేసి అధోపతాలని తీసుకెళ్లాడు రాష్ట్రాన్ని. ఈ రోజు మన రాష్ట్రం అసలు ఎక్కడుండాలా? చంద్రబాబు గారు గతంలో 2014 నుండి 19 దాకా వేసినటువంటి ఫౌండేషన్ ఈ రోజు దేశంలోనే నంబర్ గా ఉండాల్సినటువంటి రాష్ట్రం ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం కాదన్నాడు. వైసీపీ పాలనలో చాలా దుర్మార్గంగా ఎడాపెడ ప్రభుత్వ ఆస్తులు, స్కూల్స్, ఎంఆర్ఓ ఆఫీసులు, ప్రభుత్వ బిల్డింగ్లు మొత్తం తనఖా పెట్టేశారు. అందిన వరకు లక్షల కోట్లు, 10,50,000 కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశారు. కేటాయింపు బడ్జెట్ లో చూపించేది ఒక చోట, దాన్ని మళ్ళీ పక్కదారి మళ్లించి నిధుల్ని పక్కదారి పట్టించి మరీ దోచుకున్నారు. అసలు ఎందుకు ఇంత అప్పులు ఎందుకు చేశారో తెలియదు, దేనికి చేశారో తెలియదు. మీరు ఎన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేశారు, దేనికి చేశారు? మీరు రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉపయోగపడే అమరావతి రాజధాని కోసం ఏమైనా అప్పులు చేశారా? లేదు. పోలవరం కోసం ఏమైనా అప్పులు చేశారా? లేదు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం కోసం మీరు అప్పులు చేశారా? కాదు. దేనికోసం చేశారు? మీ అర్థం వైసీపీ సోషల్ మీడియాకి, అట్లాగే వైసీపీ కార్యకర్తలకి, సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు 1,000 కోట్లు మాత్రం ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చి పడేశారు. 1,000 కోట్ల రూపాయలు మీ స్వార్థానికి అయితే ఇస్తారా? మరి నేను అడుగుతున్నా, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి. ఆడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యం కాదా? విశాఖపట్నంలో ఋషికొండ మీద ఖర్చు పెట్టారే 100 కోట్లు. అంటే విలాసాలకేమో మీరు 100 కోట్లు ఖర్చు పెడతారు. మీ వైసీపీ సోషల్ మీడియాకి, సాక్షి లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అంటే సాక్షి ఛానల్ కి, అడ్వర్టైజ్మెంట్లకి 1,000 కోట్లు ఖర్చు పెట్టి దోచుకుంటారా? మరి విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఏ రోగం? ఎందుకు ఇవ్వలేదు? దానికి సమాధానం చెప్పమానండి. అనేక మంది ఉద్యోగస్తులకి నెల జీతాలు ఇవ్వలేదు. నెలల పాటు అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు మీరు జీతాలు ఎందుకు ఇవ్వలేదు? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా, హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ, ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ లో, అనేక డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నెలల తరబడి జీతాలు ఎందుకు ఇవ్వలేదు? అంటే మరి మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి నెలకి నెల పెన్షన్ 1వ తారీఖు ఎందుకు ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పమనండి. నేను అడుగుతున్నా, ఈ రోజు ఏడాదికి అసలు మనకున్న రాష్ట్ర ఆదాయం మామూలుగా 3 లక్షల కోట్లు అయితే అందులో 71,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తెచ్చడానికి కట్టాల్సి వస్తుంది. ఈ రోజు మీరు రైతులకి ధాన్యం కొన్న దానికి కూడా డబ్బులు చెల్లించలేదు. రైతులకి ఎంత దుర్మార్గం అండి! మీరు రైతులకి ధాన్యం కొన్న దానికి డబ్బులు చెల్లించలేదు. ప్రజలు ఆరోగ్యం చూపించుకున్న దానికి ఆరోగ్యశ్రీకి బకాయిలు పడేశారు, మీరు డబ్బులు చెల్లించలేదు. స్టూడెంట్స్, పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు. ఇక మరి అత్యవసరము, ప్రాధాన్యత ఉన్న దానికి మీరు డబ్బులు చెల్లించకుండా అనవసరమైన వాటికేమో 1,000 కోట్లు ఖర్చు పెడతారా? అవసరమైన దానికి ఖర్చు పెట్టరా? మరి ఎంప్లాయీస్ కి సకాలంలో జీతాలు ఇవ్వకుండా నెలల తరబడి పస్తులు ఉండేట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎంత దుర్మార్గం! ఈ రోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో, గతంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 5 ఏళ్లలో వైసీపీ పాలనలో
అంటే దానికి కారణం ఎవరు? ఎందుకు ఇలా చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? కేవలం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు దోచుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇక్కడక్కడ అక్కడిక్కడ ఖర్చులు చూపించారు. వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, పక్కదారి పట్టించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు గారు వేసిన ప్లాట్ఫామ్ లో ముందుకెళ్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 వచ్చింది రాష్ట్రం. రైతులకు తలసరి ఆదాయంలో, వ్యవసాయ రంగంలో దేశంలో నంబర్ 1 వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఉద్యోగాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 వచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో. 5 ఏళ్ల విధ్వంస పాలనలో వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి. 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలు ముంచేశారు. ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 22,000 కోట్లు బకాయిలు చెల్లించారు. 22,000 కోట్లు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇవ్వకపోతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతులకు డబ్బులు ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ కి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు చెల్లించారు. ఇట్లా 22,000 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లింపులు చేయడం జరిగింది. నేను అడుగుతున్నా, డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2,832 కోట్లు ఎందుకు ఇచ్చారు బకాయిలు? అలాగే చిక్కులు, కోడిగుడ్లకు కూడా వాటికి కూడా అప్పులే 256 కోట్లు. వసతి దీవెన 989 కోట్లు అప్పులు మిగిల్చారు. ఆరోగ్యశ్రీ బకాయిలు 1,800 కోట్లు, ధాన్యం బకాయిలు 1,600 కోట్లు, ఉద్యోగస్తులకి బకాయిలు 20,000 కోట్ల రూపాయలు, ఇరిగేషన్ కాంట్రాక్టర్ బకాయిలు 19,000 కోట్లు, గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు 21 కోట్లు. ఏంటి అంటే విద్యార్థులు చెల్లించాల్సిన ప్రజల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ చూపించుకునేవి కూడా చెల్లింపులు చేయకుండా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇది దుర్మార్గం కాదా? దీని ద్వారా ప్రజలు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి పాలన, వైసీపీ పాలన వలన. అందుకే ప్రజలు ఈ దుర్మార్గ ప్రభుత్వం మాకొద్దు, ఈ దోపిడీ ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, ఈ నియంత ప్రభుత్వం మాకొద్దని బంగాళాఖాతంలో కలిపారు వైసీపీ ప్రభుత్వాన్ని. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. అంటే ఈ రోజు చంద్రబాబు గారు దానికి కేటాయించలేదు, దీనికి కేటాయించలేదు, సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 22,000 కోట్లు నువ్వు చేసిన అప్పులు, పిల్లల ఫీజు రింబర్స్మెంట్లు ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా చెల్లించింది. అది ప్రజలు గమనిస్తున్నారు. అందున ఆల్రెడీ సూపర్ 6 పథకాల్లో వంట గ్యాస్ సంవత్సరాన్ని 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. 1000 రూపాయల పెన్షన్ సూపర్ 6 పథకంలో 3,000 నుండి 4,000 పెన్షన్ చేశాం. విభిన్న ప్రతిభావంతులది 3,000 నుండి 6,000 పెన్షన్ చేశాం. ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. సూపర్ 6 పథకాన్ని ఈ సంక్షోభం నుండి చంద్రబాబు గారు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి, ఆయనకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి, సమర్థత ఉంది కాబట్టి ఈ రోజు వేల కోట్ల పక్క అప్పులు తీరుస్తూ, ఇంకో పక్క ఎంప్లాయీస్ కి సకాలంలో 1వ తారీఖు జీతాలు ఇస్తూ, 1వ తారీఖు పెన్షన్లు రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఈ రోజు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రాల అభివృద్ధికి 4,600 కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు గారు. ఇలా క్లిష్ట కాలంలో కూడా ఈ రోజు నంబర్ 1 గా చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదని ఇట్లా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లటం, విష ప్రచారం చేయటం వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఇది సిగ్గుసేటు. పునరాలోచించుకోవాలా, ప్రజలకి క్షమాపణ చెప్పాలా, ప్రభుత్వం చేసే మంచి పనులు అభినందించాలి. ఇలాంటివి చేయకుండా జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్టు విష ప్రచారం చేయడం చాలా దుర్మార్గం. వైసీపీ చేసే దుష్ప్రచారాలని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు ఈ రోజు వైసీపీ చేసిన 10,50,000 కోట్ల బకాయిల్ని ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. అది పిల్లలందరికీ నమస్కారం. మన ప్రభుత్వ చీఫ్ జీవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉంది. రోజున మనం చూస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో దావోస్లో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే మనకు అర్థం అవుతాం. మన గొప్పతనాన్ని మనం చెప్పడం కాదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు నేను చెప్పారు. ఆయన చెప్పినటువంటి వాస్తవాల్ని ఈ రోజున ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అటు హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందించేదానికి చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేదానికి, ముఖ్యంగా కోస్టల్ కారిడార్, ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అల్టిమేట్ అని చెప్పారు. అంటే ఎంత ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి వారు కూడా గమనిస్తున్నారు. ఆ వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించాలని సందర్భంగా కోరుతున్నారు. అటు దానితో పాటు
ఈరోజు చూసినట్టయితే నిన్ననే పార్లమెంట్ సభ్యులతో బ్రహ్మాండంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మన బనకచర్ల ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన వల్లాపల్లి రిజర్వాయర్ ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన అహర్నిశలు ముందుకు పోతున్నారు. పార్లమెంట్ లో కూడా బడ్జెట్ సమావేశాల్లో కూడా దానికి నిధులు కేటాయించేదానికి విశేష కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వానికి ఈ 7 నెలల కాలంలో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది పడితే అది మాట్లాడుతూ అవాకులు చవాకులు వెళ్తూ మీడియా ఉంది కదా అని ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్రం ముందుకు పోతే ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను కూడా మన ప్రభుత్వం జీవ ఆంజనేయులు గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాబోయే ఫిబ్రవరి నెలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు అందించాలని వినుకొండ మండల తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. మండలంలోని అన్ని రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించి డీలర్లకు తగిన ఆదేశాలను జారీ చేశారు. ప్రతి ఇంటికి సకాలంలో రేషన్ సరుకులు అందేలా చూడాలని, సరుకుల నాణ్యతను పరిశీలించి ప్రజలకు మంచి నాణ్యమైన సరుకులు అందించి ఎలాంటి సరుకుల కొరత ఏర్పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పల్నాడు జిల్లా సావిల్యాపురం మండలం గంటవారిపాలెం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒకరు చనిపోయారు. మృతుడు సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన బండారు ఫణీంద్రగా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తహసీల్దార్ సురేష్ ను చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు గుమ్మడి వెంకటేశ్వర్లు అభినందించారు. వినుకొండ ప్రభుత్వ ఉద్యోగులు సమాజ హితం కోరి పనిచేస్తున్నప్పుడు ప్రజా హృదయాలలో నిలిచిపోతారని, ఆ కోవకు చెందిన వారే వినుకొండ తహసీల్దార్ సురేష్ అని చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వర్లు అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ నుండి ఉత్తమ తహసీల్దార్ అవార్డును అందుకున్న సురేష్ ను పూలమాలలతో చైతన్య శ్రవంతి సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ, వృద్ధాశ్రమంలో వృద్ధులకు మీరు చేస్తున్న సేవల గురించి విన్నానని, త్వరలో వృద్ధాశ్రమాన్ని సందర్శిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు రామయ్య, అందరివాడు సద్దాం, గుమ్మడి పాల్గొన్నారు. సావల్యాపురం మండలం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడిగా గుంటుపాలెం గ్రామానికి చెందిన అన్నవరపు వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లను వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.